దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కగా ఇంతవరకు ఆరాధనలోను కీర్తనలు ధ్యానం చేయట్లందు మనం కలిగి ఉన్నాం. మరి వాక్యం చెప్పుతుండగా మరి జాగ్రత్తగా శ్రద్ధగా మరి ఒక పావు గంట 20 నిమిషాలు మీరు బాగా వినాలని నేను మనం చేస్తున్నాను. అందరూ బైబిల్ తీసి ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అనెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభా, నీ వాక్యాన్ని మాకు బోధించే బోధకుడా, చక్కగా నా తండ్రి దాని వివరణ మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యాకోబు మరి అన్నదమ్ముడి నుంచి ఆ యొక్క ఆ మేనమామ ఇంటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకని సంపద పట్టుకొని తిరిగి వస్తున్నాడు. అయితే తన అన్నదమ్ముడు యాకోబు అనేటి పగ పట్టాడు. అయితే ఈ యాకోబు వస్తాడనే విషయం తెలిసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 6వ వచనం మనం చదివితే అతడు దూతలు యాకోబు వద్దకు వచ్చి మేము నీ సహోదరుడైన యాసావుని వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చిడున్నాడని. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడట. చూడండి, ఎంతమంది శత్రువులు? 400 మంది శత్రువులు తన అన్నదమ్ముడి దగ్గర నుంచి వస్తుండని దూత వచ్చింది. ఎవరమ్మా? వచ్చింది. చూడండి, మరి ఇందాక మనం చదువుకున్నాం, తన శత్రువుల విషయమైన కోరిక నెరవేరే వరకు ఆయన భయపడ్డని ఉన్నాము. అయితే ఈయన భయపడిపోయాడట. ఎవరు? యాకోబు భయపడ్డాడు. భయపడి తొందరపడ్డాడు. భయపడమే కాదు, తొందరపాటు కూడా అక్కడ కలుగుతుంది. భయం వచ్చింది, తొందరపాటు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరి దేవుని యొక్క మాటలు మనం చూస్తే 10వ వచనంలో అక్కడ నీ సేవకుడు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడు. నువ్వు చేసిన దానికి అంతటికీ కూడా నేను అపాత్రుడినై ఉన్నాను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుని యాసావు చేతుల నుండి దయచేసి నన్ను తప్పించుమని. చూడండి, దయచేసి నన్ను తప్పించుమని అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాడట. చూడండి, పిల్లలతోని నన్ను చంపేస్తాడేమని భయపడ్డాడు. చూడండి, దేవుని వాగ్దానం యాకోబు జ్ఞాపకం చేసుకుంటా. అలాంటప్పుడు ఏం చేశాడు? దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. 12వ వచనంలో నీవు నేను నీకు తోడై ఉండి
నిత్యముగా మేలు చేయుచు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేస్తానని సెలవిస్తేవే అని దేవుడు చెప్పాడు. నువ్వు చూడండి, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చెప్పాడంటే అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా దాని కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి. ఈ మాట మరి యోషియా భక్తుడి ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యోషియా గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాగ్దానం యోషియాతో మరి ఇశ్రాయేలు పట్ల, ఇశ్రాయేలు యొక్క సంతానం ఏ రీతిగా బ్లెస్ అవుతుంది అనే దాన్ని అక్కడ మనకి చూపించారు. చదువమ్మా. యోషియా గ్రంథము 10వ అధ్యాయము, యోషియా గ్రంథం 10వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు జనసంఖ్య, చూడండి, ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై, చూడండి, లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. చూడండి, దేవుడు యోషియాతో చెప్పాడు, బాబు, ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కాదనన్నారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలంలోనే మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో అన్నను. హల్లెలూయా. చూడండి, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో అదే స్థలంలో మీరు జీవం గల దేవుని కుమారులై లేక కుమార్తెలై ఉంటారని వాగ్దానం చేశాడు. ఇక్కడ యోషియాతో చెప్పిన మాట మరి అక్కడ యాకోబు ఆ యొక్క జ్ఞాపకము చేశాడు. జ్ఞాపకం చేసుకొని మరి ఆ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏసావు కొరకు కానుక తీసుకొని 2 గుంపులు తయారు చేసి కానుకను పంపించాడు. ఎందుకంటే కోపాన్ని చల్లార్చడానికి కానుక పంపితే నా అన్న కోపం తగ్గుతుందేమని చేశాడు. అయితే మరి మొత్తం సమస్తం కూడా మరి విడిచిపెట్టి అక్కడ మనం చూస్తే 21వ వచనంలో అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి ముందుగా ఏం పంపాడు? కానుక పంపాడు. ఏం చంపేస్తాడేమో, నా భార్య పిల్లల్ని చంపేస్తాడేమో అని అనుకున్నాడు. అయితే మరి అతడు లేచి తన 2 భార్యలు, తన 2 దాసీలు, తన 11 మంది పిల్లలు తీసుకొని ఎబ్బో రేవు దాటిపోయి యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తనకు కలిగినదంతా పంపివేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఆయన మరి అక్కడ చూస్తే ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడుతాను. పెనుగులాడడం అంటే ఏంటి? పెనుగులాడడం అంటే ఏంటి? పోరాడుతున్నాడు. ఎవరితోటి? దేవుడితో పోరాడుతున్నాడు. ఇగో బాబు, తెల్లారిపోతుంది, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఈ పెనుగులాటం వల్ల మరి యాకోబు తొడ కూడా పడగొట్టాడు. అయితే దేవుడు ఈ మాట యోషియా గ్రంథంలో ప్రవక్త ద్వారా ఇంకా వివరంగా తెలియపరచబడదు. 12వ అధ్యాయంలో
3వ వచనంలో మనం యోషియా గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, తల్లి గర్భంలో నుండి యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడాను. హల్లెలూయా. ఎవరితో పోరాడాడమ్మా? దేవునితో పోరాడి అతడు దూతతో పోరాడి జయమొందెను. చూడండి, దూతతో పోరాడాడు, దేవునితో కూడా మన కోపం వస్తే, మనం అనుకున్న పనులు జరగకపోతే మన పిల్లలు కొట్టేస్తాం, లేకపోతే రకరకాలైన మన స్వభావాన్ని కానీ ఆ పిల్లల్ని సంపదని అంతటినీ కూడా విడిచిపెట్టేసి 14 సంవత్సరాలు సంపాదన, కష్టార్జితం, ఈ ప్రయాస అంతా కూడా విడిచిపెట్టి ఒక్కడగానే మిగిలిపోయాడు. చూడండి, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక్కడిగా మిగిలిపోయి దేవుడితోటి పోరాడుతున్నప్పుడు అక్కడ మగసిరి గలవాడై, మగసిరి గలవాడై ఇంట్లో ఒక యజమానుడు అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంట్లో యజమానుడు అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు, ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు, యాకోబు మరి ఎన్ని మోసాలు చేసినా దేవుడితో పోరాడాడట, దూతతో కూడా పోరాడి జయమొందాడని రాయబడి ఉంది. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలుకున్నాడట. చూడండి, మన గుండె పగిలితే ఏమొస్తుందమ్మా? కన్నీరు వస్తుంది. పూర్వం అంటే ఈ కొబ్బరికాయ దేవుడికి ఎందుకు కొట్టారంటే, ఆ కొబ్బరికాయ నీళ్ళు శ్రేష్టమైన నీళ్ళు, దానికి మలినం ఉండదు. అలాగని మరి ఆ కొబ్బరికాయ నీళ్ళు కొడితే పాప పరిహారం అవుతుందని ఆ కొబ్బరికాయ పూర్వీకులు కొట్టారట. కానీ మరి ఇక్కడ యాకోబు మరి వాళ్ళ తండ్రి గారు అబ్రహాము, ఇస్సాకు వాళ్ళందరూ అవన్నీ కొట్టొచ్చిన వాళ్ళే కదా, అవన్నీ కూడా కొట్టొచ్చిన వాళ్ళే. అయితే ఇక్కడ యాకోబు అతడు కన్నీరు విడిచి దేవుణ్ణి ఏంటట బ్రతిమలాడుకున్నాడట. మనం దేవుడి దగ్గర దేవుణ్ణి ఏం చేయాలంటమ్మా? మనం బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలా? బ్రతిమలాడుకోవాలి తప్ప దేవుడి దగ్గర మనము స్ట్రైక్ చేస్తే దేవుడికి నష్టమా? దేవుడికి నష్టం ఏంటమ్మా? కనుక దేవుడిని మన అవసరాలు ఆపద తెల్లారడానికి రాత్రంతా ఒక్కడే మిగిలిపోయి పోరాడి బతిమలాడుతున్నప్పుడు బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడట. దేవుడు ఏమయ్యాడు? అందుకనే అక్కడ ఆదికాండం నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూసి తిని, ఆదికాండం 32లో ఉంటుంది. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడట. ఏంటి ప్రత్యక్షత? ఆయనకి కనపడ్డది. ముఖాముఖిగా చూసి మరి అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ఏం చేశాడు? మాట్లాడాడు. అక్కడ చూస్తే 32వ అధ్యాయంలో మరి యాకోబు అక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్నాడు ఏమిటంటే, మరి యాకోబు 30వ వచనంలో, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని, ఆయనను నా ప్రాణము దక్కినని ఆ స్థలమునకు పెనియేలని పేరు పెట్టెను. పెనియేల్ అనే మాటకి దేవుని ముఖమని అర్థము. దేవుడితో పోరాడి దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు అక్కడ మరి 26లో అంటున్నాడు, తెల్లవారుచున్నది కనుక
నన్ను పోనివ్వని దేవుడిని ఏంటి ఉడుము పట్టు పట్టేశాడు. మరి బాబు తెల్లవారిపోతుంది నన్ను పోనీ అంటే ఒకేనాడా, మరి అయితే వెళ్ళిపో నేను అలసిపోయానని అన్నాడా? అనలేదు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అన్నాడు. చూడండి, మనం మరి దేవుణ్ణి మనం కలిగి ఉండి మనము అలాంటి పట్టు పట్టాలి. మనం ప్రార్థనలో ఏం చేయాలా? అటువంటి పట్టు పట్టాలా. ఇక మరి ఇందాక పాస్టర్ చెప్పినట్టు మరి ఏర్పరచబడిన వారిని సైతం లోకంలోకి మనుషుల్ని లాగుతుంది. సంఘాన్ని పాడు చేయడానికి అనేకమైన దుష్ట శక్తులు మరి కలవారు సంఘంలోకి వచ్చి వారు స్థిరపడే వారిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసపరిచి మాయ చేసి వారిని భ్రమపరిచి వాళ్ళని తొలగించుతున్నారు. కనుకనే మనకి వాక్యము జ్ఞానము తెలుసున్నట్లయితే ఎవరి మాటలు కూడా మనం విన్నాం. కనుక అక్కడ చక్కని మాట 30:28 అంటాడు, అతడు నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. కొన్నిసార్లు మనుషులు కూడా మన మీదకి లెగిస్తప్పుడు మన పోరాటాల్లో, అందుకనే అటువాడు న్యాయ విమర్శంలో ఏమవుతాడు? గెలుపు పొందుతాడు. మనుషులతోటి కూడా మనకి ఈ లోకంలో పోరాటం వస్తుంది. అలాంటప్పుడు ఇతనంతటి మనుషులతో పోరాడావు, దేవునితో కూడా పోరాడావు గనక ఇక మొదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనపడదు అని మాట రాయబడదు. కనుక అప్పుడు నీ పేరేం పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవునితో పోరాడినవాడు. ఏంటి? దేవునితో పోరాడి గెలిచి. అందుకని ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. చూడండి, దేవునితో యుద్ధానికి సిద్ధమన్నాడు, గెలిచాడు. ఇప్పుడు దేవుడు ఓడిపోయాడు. యాకోబు దగ్గర ఏమైపోయాడు? దేవుని ఓడిపోయాడు. బాబు ఇగో నీ అన్నదమ్ముడు 400 మందిని తీసుకొస్తానన్న దూత చెప్పినా ఆ దూతతోటి కూడా పోరాడి గెలిచాడు. చూడండి, యోషియా గ్రంథంలో మనం చూస్తే అక్కడ యోషియా గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మాట, చక్కని మాట ఉంటుంది. ఏంటంటే 6వ వచనంలో, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగాలి. చూడండి, కాబట్టి నీవు దేవుని తట్టు తిరగాల. మనం ఎవరితోటి తిరగాల? మన కష్టం వచ్చినప్పుడు దేవునితోటి తిరగాల. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎడతెగక నమ్మిక ఉంచాలట. ఎడతెగక అంటే ఇప్పుడు చూడు, వర్షం పడుతుందా? తగ్గుతుంది అనుకుంటాం, మళ్ళీ వర్షం పడుతుంది. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడు మీ భోగోచ్యములే కదా. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఏమిటి? నేను నరులను ఆశ్రయించి యెహోవా మీద వాళ్ళ హృదయాలు తొలగిపోయే వారి జీవితాలు ఎలా ఉంటాయని ఇర్మియా భక్తుడి ద్వారా చెప్పాడు. కనుక మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకలేదు. కారణం ఏంటంటే నరహత్య చేస్తున్నారు, మస్తరు పడుతున్నారు, సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. మనం దేవుణ్ణి అడగాల. చూడండి, దేవుణ్ణి అడగకుండా ఐగుప్తు నీడకెళ్ళి ఐగుప్తు నీడని ఆశ్రయించే వారికి ఏమింట? శాపము, శ్రమ. కనుక
ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఒకవేళ అడిగారు అని అనుకో, అంటే నాకు అది కావాలి ఇది కావాలన్నామే. కానీ ఈరోజు మరి చూడండి, యేసు ప్రభు ఆ శిష్యులకు ఒక ప్రార్థన నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము. అంటే దేవుని నామం పరిశుద్ధపరచబడాలంటే భూమి మీద మన వల్లే, మన ద్వారా జరుగుతుంది. ఇంకా మనం చూస్తే కిందకి, కనుక మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుకే దురుద్దేశాలతో అడుగుతున్నాం, ఏమి దొరకలేదు ఇక్కడ. అందుకనే దేవుడు కూడా వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమునతో స్నేహం చేయగోరనో వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు కనుకనే చూడండి, ప్రియమైన దేవుని బిడ్డ 5వ వచనంలో చూస్తే, ఆయన మనయందు నివసింపజే ఆత్మ మస్తరపడినంతగా అపేక్షించిన అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని చెప్పుకొనిచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చెను, అందుచేత దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృపను ఇస్తాడు చెప్పుచున్నది కదా. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడిని యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు అన్న. కనుక దేవుని యొద్దకు రావాలా, రాకుండా కానీ ఏదో రికమెండేషను మరి అలాగే పెట్టాడు, ఏమని కానుక ఇచ్చేసి ఉండిపోయాడు. కానీ ఒక్క నరుడు కూడా రాత్రంతా పోరాడి ఒక్క దినములోనే విజయాన్ని పొందాడు. కనుక మరొక మాట మరి చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా మాత్రమే దేవుణ్ణి అడగకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా యాకోబు ఒక రాత్రంతా దేవునితో పెనిగిలాడాడు. నీ బలం ఎంత, నా బలం ఎంతనే పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచాడు కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. కనుక మరి అటువంటి ప్రార్థనా శక్తి మన జీవితంలో ఉండాలి. భయము కలిగినప్పుడు, శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు మనం మనసుల్లో లేకపోతే ఇంకా ఎవరినో వెంబడిస్తే కాదు, కానీ దేవుడు పాదాలు పట్టుకున్నాడు, ఒగ్గలేదు, కన్నీరు గారుస్తున్నాడు, బ్రతిమలాడాడు, దేవుడు ప్రత్యక్షతని చూశాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అట్టి కృప దేవుడు నీకు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పండి వాక్యాన్ని ప్రభువా అనేకుల హృదయాల్లో ఫలింపజేసి నీ నామానికి మహిమకరంగా తండ్రి, నాయన ప్రతి హృదయం కూడా నాయన నీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేసి మేలు చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.